హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అభి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ మన కిచెన్లో వచ్చేసి ఏం వంటమని చూస్తున్నారా? ఇవాళ మీకు ఇంకొక వెరైటీ వంటకం తీసుకొచ్చాను. అది ఇస్తాను, వచ్చేసేయండి. ఇది క్యారెట్ ఎగ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నేను చూపిస్తాను. క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది, మా పిల్లలకి బాగా ఇష్టం. అది ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపిస్తాను. చాలామందికి వచ్చు, కానీ నేను చేసే పద్ధతిలో చూపిస్తాను, చూసేయండి. ఈ క్యారెట్ని శుభ్రంగా కడిగి దీన్ని మనం తురుముకొని చేసుకుందామండి. ఫ్రై ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, కానీ తురుముకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తురుముకొని మీకు నేను చూపిస్తాను, ఉండండి. ఇలా తురుముకుంటే సరిపోతుందండి. చూసారా ఎలా వచ్చిందో? ఇలా తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తురుముకున్నాం కదండి, దీంట్లో కావాల్సినవి చూపిస్తాను చూడండి. తురుముకున్న క్యారెట్, 3 ఎగ్స్, కరివేపాకు, దంచిపెట్టుకున్న 4 వెల్లుల్లి, పోపు దినుసులు, కొంచెం కొబ్బరి పొడి, ఆయిల్, కారం అవన్నీ తెలిసిందే కదా. అది ఎలా చూపిస్తానో చూడండి. ముందుగా ఒకటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందామండి. క్యారెట్ తురుముకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎగ్స్ కూడా వేస్తున్నాం కదా, ఒక 5 స్పూన్లు వేసుకోండి. నా దగ్గర ఈ చిన్న గంటతో నేను 5 గంటలు వేసుకుంటాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇదిగోండి తాలింపు దినుసులు వేసుకుందాం. దీంట్లోకి ఉల్లిపాయ అలాంటివి ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి అయితే మీరు చెయ్యండి, టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం వేగనిద్దాం. తాలింపు దినుసులు వేగినాయి కదండి. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు వేగినాయి కదా, ఇప్పుడు అవి కూడా వేగాయండి. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు దూరంగా ఉండేసుకుని, కరివేపాకు కూడా వేగింది కదా. ఇలా వేగినాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. చూడడానికి ఎక్కువగానే కనిపిస్తుందండి, కానీ వేగినాక చాలా తక్కువ అయిపోతుంది. చూస్తారుగా మీరే, వేసేటప్పుడు ఇంత ఉంది, తర్వాత ఏంటని వేగే కొందిన తగ్గిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. వేగిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకుందాం. 5 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు చూసుకుందాం. చూసారా, మనం ఇందాక ఆయిల్ ఎంత వేసుకున్నామో ఆయిల్ కూడా పీల్ చేసింది. చూసారా? ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం.
ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం వేగిద్ది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, మాడకుండా బాగుంటుంది. ఇప్పుడు చూసుకుందామండి, 5 నిమిషాలు అయిందిగా. చూసారా ఎలా వేగిందో. క్యారెట్ ఫ్రై అవ్వటానికి, ఇలా క్యారెట్ వేయటానికి ఎంతో టైం పట్టదండి. క్యారెట్ వెంటనే వేగిద్ది, తురిమితే ఇంకా ఫాస్ట్గా వేగిద్ది. ముక్కలు అయితే టైం పట్టిద్ది. కానీ చూసారా నేను ఇందాక ఎంత వేసాను, ఇప్పుడు చూసారా ఎంత కొంచెం అయిందో. 1/2 కేజీ క్యారెట్ ఇవి వండితే 1/2 కేజీ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం. కారం 2 టీ స్పూన్లు వేసుకుందాం అండి. ఇది కూర కారం అండి, నేను ఇంట్లో ఆడించుకున్న కారమే వేస్తాను. కూర కారం బాగుంటుంది, సాంబార్ కారం అంటారు, పట్టించుకొని వాడుకుంటాం. కారం వేసింది కూడా కనపడదు. క్యారెట్ కూడా ఎరుపు, కారం కూడా ఎరుపుగా ఉంటుంది కదా. క్యారెట్ వెంటనే వేగిపోయి కారం కూడా కనిపించదు అనమాట. క్యారెట్ ఎర్రగా ఉంటుంది, కారం ఎర్రగానే ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఎగ్స్ వేసుకుందాం. కారం వేసాం కదా, కారం వేసినాక మగ్గింది కదా. ఇప్పుడు మనం ఇలా సరి చేసుకొని ఎగ్స్ వేసుకుందాం. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీకి మీరు మీ ఇష్టం, ఎగ్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్ వేసుకొని చేసుకుంటే మా పాప బాగా తింటుంది. నేను దాన్ని స్కూల్ లంచ్ బాక్స్లో కూడా ఎక్కువ పంపిస్తాను. వెంటనే తిప్పుకోకుండా కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఉంచండి ఎగ్స్ వేసి. వెంటనే తిప్పినా కూడా ఇలా ఎగ్స్ వేసుకున్న వెంటనే తిప్పుకోకండి, చిదురైపోయి అంత టేస్ట్గా ఉండదు. ఎగ్స్ వేసి ఒక నిమిషం ఉంచి అలా తిప్పుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం అయింది కదండి, తిప్పుకుందాం మనం. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. త్రీ ఎగ్స్ వేసాం కదా, లైట్గానే ఉంది. ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు, మీరు 5 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. చూసారా ఎగ్స్ ఎలా కలిసిపోయినాయో. కారం కూడా వేసేసాం కదా. ఇప్పుడు మనం ఎగ్స్ వేసినాక ఇంకో 2 నిమిషాలు దీన్ని వేగనిచ్చుకుందాం. ఇప్పుడు నీచు వాసన అనేది లేకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. క్యారెట్ చాలామంది తినరు కదా. ఇలా క్యారెట్ ఇలా వెరైటీగా చేసుకొని పిల్లలు తిన్న వాళ్ళు ఉంటారు కదా, అలా పెట్టేసేయండి. నేను మా నిసి పాప లంచ్ బాక్స్లోకి పంపించినప్పుడు ఇలా క్యారెట్ ఎగ్ ఫ్రై పంపించినప్పుడు వాళ్ళు మేడం ఎలా చేస్తారు మీరు, నేను ఎప్పుడు చూడలేదండి అని చెప్పి ఆవిడ నన్ను రెసిపీ అడిగారు. నేను చెప్పాను, అందుకని చెప్పేసి నేను మీకు చూపించాను నా పద్ధతులు ఎలా చేసుకోవాలనేది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదండి, చూద్దాం. చూసారా అలా మగ్గిపోయిందో ఎగ్ కూడా. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే అడుగు అంటదండి, పొడిగా వస్తుంది. మీరు మామూలు ఐరన్ కడాయిలు వీటిలో చేసుకున్నా కూడా ఎప్పుడు తిప్పుతానే ఉండాలి, లేదంటే అవి అడుగంటుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి ఇలా కూడా వేసి చూడండి, బాగుంటుంది. కొబ్బరి పొడి ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్లు కాదు.
కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే అయిపోయింది. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి పొడి వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. అయిపోయింది కదండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి తిప్పుకొని చూసారా ఎంత పొడి పొడిగా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాంటి వెరైటీస్ చేస్తే మా నిసి పాప బాగా ఇష్టంగా తింటది. మామూలు కూరలు చేస్తేనేమో పిచ్చి కూరలు అంటది. చూసారా ఎంత సింపుల్గా అయిందో. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిందో. ఇలా చేసుకొని చూడండి, రుచి చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఓకే, లైక్ ఇచ్చి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.